మనకు తెలిసిన శత్రువు ఎంత భయంకరంగా ఉన్నా కూడా మనం భయపడం, బాధపడం, కృంగిపోము. కానీ నేను చెప్పే శత్రువులు మాత్రం మీ చుట్టూనే ఉంటారు, మీతోనే ఉంటారు, మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తారు. ఇక్కడ వస్తుంది అసలు నొప్పి. భయంకరమైన శత్రువు కూడా చేయలేని గాయాన్ని ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం అంతకు 100 రెట్లు గాయాన్ని మనకు చేస్తారు. వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, లవర్స్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ మన చుట్టూనే ఉంటారు, మన అనుకున్నట్టుగానే ఉంటారు. వీళ్ళు మనల్ని మోసం చేసేదాకా, నమ్మక ద్రోహం చేసేదాకా కూడా ఆ విషయం మనం కనుక్కోలేం. చివరికి వీళ్లే మనల్ని మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, మనల్ని ఒంటరి వాళ్ళని చేసి మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు మనకేమనిపిస్తుందో తెలుసా? వాళ్ళు మనల్ని వదిలి వెళ్లిపోయిన బాధ కంటే కూడా ఇలాంటి వాళ్ళన నేను నమ్మింది అని మన మీద మనకే అసహ్యం వేస్తుంది. మరి ఇలాంటి మోసం చేసిన వాళ్ళను మనం ఎలా ఎదుర్కోవాలి? ఈ రోజు వీడియోలో ఈ విషయం గురించే మాట్లాడుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, అసలు ఈ మోసం అనేది మనల్ని ఎందుకు ఇంత గాయపరుస్తుంది? ఎందుకంటే మనం వాళ్ళను మన వాళ్ళు అనుకున్నాం. మన సీక్రెట్స్ ని మొత్తం షేర్ చేశాం. మన బలహీనతలన్నీ వాళ్ళకి తెలుసు. మన అనుకొని వాళ్ళతో మనం నమ్మి మన ప్రేమను, మన నమ్మకాన్ని, మన బలహీనతలను అన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాం. కానీ వాళ్ళు సడన్ గా మనల్ని వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన బాధ కంటే ఆ నమ్మక ద్రోహాన్ని తట్టుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడి నుంచి మన మనసులో కోపం, బాధ అన్ని కలగలుపుకొని మనల్ని తినేస్తూ ఉంటాయి. నెంబర్ 2, మనల్ని ఇలా నమ్మక ద్రోహం చేశారు, మనల్ని మోసం చేశారు అని తెలియగానే వెంటనే రియాక్ట్ అవ్వాలా? సాధారణంగా ఇలాంటి మోసాలు, నమ్మక ద్రోహాలు జరిగాయి అనగానే అందరూ ఏం చేస్తారు? వెంటనే గొడవ పెట్టేసుకుంటారు. లేదా మెసేజ్ల ద్వారా, కాల్స్ ద్వారా మాట్లాడి వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, ఏదో ఒకటి అడిగేయాలి, కడిగేయాలి అని అనుకుంటారు. ఇంకో మార్గంలో సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ పోస్టులు పెడుతూ ఉంటారు. వాళ్ళని ఏదో అంటున్నట్టుగా మీ భావాలన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. ఎమోషనల్లో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు పశ్చాత్తాపానికి గురయ్యేలా చేస్తాయి. తొందర పడకండి. ఇంకా నెంబర్ 3, మరి వీళ్ళని తెలివిగా ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను వినండి. వెంటనే వీళ్ళని దూరం పెట్టేసేయండి. ముందుగా మీ మనసును కుదుటపరచుకోండి. నిజాన్ని అంగీకరించండి. వాళ్ళు మారిపోయారో అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళతో ఒకసారి క్లారిటీగా మాట్లాడండి. ఎమోషన్స్ తో కాదు, రీజనబుల్ గా మాట్లాడండి. అలాగే రెండోసారి వీళ్ళకు పొరపాటును కూడా ఛాన్స్ ఇవ్వకండి. వాళ్ళు మొదటిసారి చేసింది వాళ్ళ తప్పు అవుతుంది. కానీ మీరు ఇలా మళ్ళీ రెండో ఛాన్స్ ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా మీ తప్పే. నెంబర్ 4, వీళ్ళతో రివెంజ్ తీర్చుకోవాలా? చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. వీళ్ళు ఇలా చేశారు, నన్ను నమ్మక ద్రోహం చేశారు, నా నమ్మకాన్ని బూడిద పాలు చేశారు, నేను ఎలాగైనా వీళ్లకు నేను ఏంటో చూపిస్తా, వీళ్ళ సంగతి తేలుస్తా, వీళ్ళ అంతు తేలుస్తా అని చెప్పి రివెంజ్ తీర్చుకోబోతూ ఉంటారు. కానీ అసలు గెలిపేంటో తెలుసా? వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం. అదే మీ గెలుపు, వాళ్ళ ఓటమి కూడా. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినందుకు మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఇంకా నెంబర్ 5, ఇలా మనల్ని ఒకళ్ళు నమ్మక ద్రోహం చేశారు, మోసం చేశారు అన్నప్పుడు మనలో, మనసులో, మన బ్రెయిన్ లో ఒక వార్, ఒక యుద్ధమే జరిగిపోతుందండి. అసలు తప్పెవరిది, ఎందుకు ఇలా జరిగింది, ఎన్నో ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. నేనే తప్పు చేశానా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎక్కువగా నమ్మానా, ఇంకా ఎవరిని నమ్మకూడదా అని ఎన్నో సందేహాలు మీలో నుంచి పుట్టుకొస్తూ ఉంటాయి. ఎన్నో అనుమానాలు, సందేహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చివరికి మిమ్మల్ని మీరే అనుమానించుకునే స్థాయికి మీరు వెళ్ళిపోతారు. మిమ్మల్ని మీరే నమ్మనంత స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నా వల్ల తప్పు జరిగింది, అనవసరంగా ఒకరిని నమ్మాను, తప్పు నాదే, ఇంకెప్పుడు ఎవరిని నమ్మకూడదు, నాకు బుర్ర సరిగ్గా పనిచేయటం లేదు, నా డెసిషన్స్ కరెక్ట్ గా లేవు అని మిమ్మల్ని మీరే కించపరుచుకుంటూ ఉంటారు. కానీ తప్పు మీది కాదు. మిమ్మల్ని మోసం చేయటం వాళ్ళ తప్పు. మీ మంచితనాన్ని అలసుగా వాడుకోవటం వాళ్ళు చేసిన తప్పు. నువ్వు మంచిగా ఉన్నావు, నీ తప్పు ఇక్కడ ఎక్కడా లేదు అన్న విషయాన్ని మర్చిపోకండి. ఇంకా నెంబర్ 6, అసలు మనం ఏం చేయాలి? అసలు మనం ఇప్పటి నుంచైనా ఏం చేయాలి? మనం ఎలా స్ట్రాంగ్ గా మారాలి? మీ సర్కిల్ ని చిన్నదిగా చేసుకోండి. మీ లక్ష్యాల మీద ఫోకస్ చేసుకోండి. మీ విలువను ఇంకా పెంచుకోండి. ఇక నుంచైనా మీ సీక్రెట్స్ ని ఎవరితో ఈజీగా షేర్ చేయకండి. నమ్మకం ఇవ్వాలి, కానీ అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. వాళ్ళని నువ్వు నమ్మావు కాబట్టే నిన్ను మోసం చేయగలిగారు. ఇకపై నువ్వు ఎవరినైనా నమ్మితే విలువ తెలిసిన వాళ్ళను మాత్రమే నమ్ము. చాలా జాగ్రత్తగా నమ్ము. మోసం చేసిన వాళ్ళను శపించటం కాదు, వాళ్లకు దూరంగా నిలబడటం నేర్చుకోండి. వాళ్ళు మీ జీవితంలో ఒక పాఠం మాత్రమే. మీ జీవితం మొత్తం వాళ్లే కాదు, మీ పూర్తి కథ వాళ్ళు కాదు. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ లో తెలియచేయండి.
మీ అనుభవాన్ని కూడా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మెంటల్ స్ట్రెంగ్త్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.